హే గైస్ మేమైతే పక్కూరు వచ్చాం అనమాట. మా విలేజ్ పక్కన ఇంకొక విలేజ్ ఉంటుంది. సో పుట్టగొడుగులు అదే మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం వచ్చాం అనమాట. ఇక్కడ ఉంటాయని చెప్పేసి అన్నాడు మా వాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ప్లేస్కి వచ్చాం. అక్కడ పుట్టగొడుగులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. మా వాడు వెళ్తున్నాడు. ఏది ఇదో మా వాడు వెళ్తున్నాడు. మా వాడు వెనకాల నేను వెళ్తా. అసలు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది, అలా ఉంది ఈ ప్లేస్ అయితే. అందులోంచి ఎలాగ వెళ్తారా? ఆ ఫెన్సింగ్ వేసుకుంది దాటడానికి. అటు పక్క నుంచి ఏమైనా ఉందేమో చూద్దామా రూటు. కింద నుంచి వెళ్ళైతే కింద నుంచి దూరు, నేను వస్తాను. జాతర గుచ్చుకుంటా, పైన గుచ్చుకుంటాను చూసుకో షర్ట్కి. కూడా నాకు గంపడేంటి వీడు, నాకు రోజు ఇలాగే తెగిపోతాయి. జింకనేలు కదా, స్లోగా లాగు. జింకనేలు అలాగే తెగిపోతాయి. చూసుకో చుట్టుపక్కల పాములు గట్టన్నా. అది సో ఈ మూలకి ఈ లోపలికి వెళ్ళాలి. మా వాడు ఆల్రెడీ వెళ్ళాడు, చెప్తున్నాడు. ఇంకా పూర్తిగా లాగితే మొత్తం లోపల నుంచి పొడుగ్గా వస్తుంది అనమాట. లాగడం రాక కాదు, ఆ గొట్టు కొంచెం గట్టిపడింది. అంటే పొదును ఎక్కువ, పొదును అంటే కొంచెం తడిగా ఉందనుకోండి, సో సింపుల్ గా వస్తాయి. అది కొంచెం గట్టిపడిపోయింది అనమాట. దానివల్ల అవి లాగుతుంటే పూర్తిగా రావట్లేదు. ఏ పేరా పుట్టకూడదు మాట ఏమో కానీ ఏమైనా ఉన్నాయో చూసుకో. అమ్మ పిండి పిండి చెప్పేసింది. ఉన్నాయట్రా ఇంకానా? నీకు చిత్రం ఇక్కడ స్టాల్ చెప్తే లాగలేవరంటే వెళ్ళు. ఇలా ఎదరా రేంజ్ ఎట్టేది ఉంటుంది. రేంజ్ ఎత్తండి అయితే మరి వాళ్ళు పెట్టుకునే అలాగే నాది పని అయిపోయింది. నాకు కూడా పేపు ఉమ్మల్లో రే ఇటు పక్క ఉన్నాయి రాని. ఆగో అల్ల ఇగో ఇగో బోర్లు ఉన్నాయి అన్నీ పడిపోను. ఇక్కడ అలరి చేపించుకుని నాకు సరిపడా వ్యాపారం మొత్తం ఇద్దరు మీరు ఎక్కువ చెప్తే నేను సరదా అన్నట్టు. అడికెళ్ళ రాలేదు. తుప్పల్లో యుద్ధం. చాలా పేపడరా అమ్మా. బిట్టని కూడా అందుకే సర్లే అన్నాడు. గుప్పుడు ఎట్టుకొచ్చాడు. సాయి కూడా గుప్పుడు ఎంతో పెట్టాడు. పేపుని మళ్ళీ వచ్చారా? ఇదిగో రే కవర్. రాలేడే మరి రాలేదు మరి. మొత్తం ఇదంతా కంచి కంచులు వేస్తారా? మనకైతే అక్కడ ఒకటి కనపడ్డది. అది అక్కడ ఉంది ఒకటి.
ఆ చుట్టుపక్కల ఏమైనా ఉంటే ఉండొచ్చు మరి. అంతేరా సాయి, అలాగేరా. అదిగో ఆడికి దొరికే, అగో తీస్తున్నాడు ఆడు. రే ఇల్లు ఎదరుంది, అది కూడా లాగు. అగో అది కొద్దిగా అలా చెయ్యట్టి ఎదరికి, రైట్కి, రైట్ సైడ్కి. అదే అది. ఇంకా ఉన్నాయి అక్కడ, పెద్దయే కదా. నువ్వు ఇలా వచ్చేయచ్చురా ఇతల పక్కే. దీపందా ముళ్ళ చెప్పులు లేవేటి? ఓరి అమ్మ, అయ్యే చూసుకొని రావాలి. నువ్వు మెయిన్ హెడ్కి చూసుకొని రావాలా. రే బ్లడ్ వస్తుందిరా. రే నొక్కి పెట్టేది, గట్టి నొక్కి పెట్టు. వచ్చే బయటకు వచ్చే, గట్టి కూర్చుకుంది అయితే నీకు. ఆడికి ఆల్రెడీ గుచ్చిపోయింది, నువ్వు బయటకు వచ్చే మెల్లిగా. గట్టి తీరైంది అడిగా జాతర. అది గొయ్యి లేదనుకున్నావు నువ్వు. చూడు గుచ్చుకుంటా చూసుకో. అలా పోతుంది. అదే పెద్ద టాస్క్ అడికి. అల్లదిగో ఇల్లది పెట్ట ఇది. ఇప్పుడు అమ్మ రే ఇక్కడ చాలా ఉన్నాయి రా పెద్దవి. పీకేడు 4-5 పెద్ద ఏ పీకేడు. ఇంకా అక్కడ ఉంటాయా? ఏదో ఇలా పెట్టు. సోషల్ మీడియా పిచ్చిగా సరిపోతాయి. అది ఈరోజు మా ఓడి కష్టం ఇది. వీడికైతే ఏది నువ్వు దెబ్బ తగిలించుకున్నా ముళ్ళు గీసిపోయింది. సో మేము ఇలా డైలీ కష్టపడితేనే మాకు ఫుడ్ ఉంటుంది. మేము ఇలా ఏరుకొని పట్టుకెళ్తేనే మాకు ఫుడ్ ఉంటుంది. ఇదనమాట మా ఓడు ఈరోజు. పొట్టగొడుగులు ఏరా పెద్దవి ఉంటాయి. అది ఈ మా బిట్టని పేపడు అనమాట. పేపడం అంటే మీన్స్ ఇక్కడ ఏమంటారంటే దాన్ని లాగడం అనమాట భూమిలోంచి. చెప్పరా చెప్పరా నువ్వేదో చెప్తున్నావు. ఇప్పుడు వచ్చాము, సడన్ గా వచ్చాము. సడన్ గా పేపడం వల్ల మేము తక్కువగా పేపాము. అన్ని అంటే సీనియర్ అతను, బాగా సీనియర్. దానివల్ల దొరికాయి మాకు, ఎక్కువ దొరికాయి. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే పేపడం అంటే ఏమంటారంటే భూమిలోంచి లాగడం అనమాట. లాగడాన్ని లైక్ పేపడం అని అంటారు. సో చూడండి వీడికి ఎంత పెద్ద పెద్దవి పడాయో. ఒరి ఈడికే మంచి వచ్చిరా అన్ని. తెలివైనోడు ఈడు. చెప్పు డైలాగ్ చెప్పు.
పెద్దోడు ఎప్పుడు మోసపోతాను ఉంటాడు జైన్ నేను. ఆడు పెద్దోడికి పాడైపోయి దొరికాయి, ఇడికేమో చిన్నోడికి మంచి దొరికాయి అనమాట. అన్ని పెద్దయ్యి. ఈడు వచ్చాడు కానీ ఈడు ఏమి పేపలేదు, ఇడికి ఏమీ దొరకలేదు. ఇడికి